హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ వర్మాని. వైఎస్ఆర్ కాలనీ కొండ మీద శివాలయంకి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. కొండ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. శివాలయం అదిగో అక్కడే ఉంది. శివాలయం లోపలికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి, ఈ శివాలయం మహిమ ఏంటంటే ఇక్కడ ఏ మొక్కున్నా కూడా వెంటనే తీరిపోతుందంట. శ్రీ ఉరుకొండ మల్లికార్జున స్వామి దేవస్థానం, వైఎస్ఆర్ కాలనీ, ఉకాయపల్లి, కొండపైన శ్రీ ఉరుకొండ మల్లికార్జున స్వామి ఆలయం ముందు ఈరోజు 14వ వార్షికోత్సవము మరియు 14వ వార్షికోత్సవము మరియు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటలకు మహాన్యాసపూర్వ రుద్రాభిషేకము, తదుపరి అన్నప్రసాద కార్యక్రమము నిర్వహించబడి జరిగింది. అందులో భాగంగా ఈరోజు 11 గంటలకు స్వామివారి అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. రాత్రి 11 గంటలకు లింగోద్భవ అభిషేకం కూడా జరుగుతున్నది. స్వామివారు వెలిసినప్పటి నుంచి ఇక్కడ ఎన్నో మహిమాన్విత కార్యక్రమాలు జరుగుతున్నది. సంతానం లేని వాళ్ళకు సంతానం కలగడము, వివాహం కాని వాళ్ళకు వివాహం జరగడము, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం రావడం, ఇవన్నీ కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నది. ఎందుకంటే పరమేశ్వరుడికి కొండలు నదులు ప్రాంతంలో ఆయనకి ఎక్కువ విశిష్టమైన అధికారం ఉంటుంది. కావున పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం పొందాలంటే స్వామివారి అనుగ్రహ కృపా కటాక్షలకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కింద రాయి మీద రాయి పెట్టి ఇల్లులాగా కడితే ఇల్లు మనం ఖచ్చితంగా కడతామని ఇక్కడ అందరి నమ్మకం ఫ్రెండ్స్. అందుకే మేము కూడా ఇక్కడ రాళ్ళతో కడుతున్నాము. చూడండి, మీలో ఎవరైనా ఈ గుడికి వెళ్ళింటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎంతమంది వెళ్ళారో.